శంషాబాద్ దగ్గర దిశ అనే ఒక మహిళ మీద అత్యాచారం మరియు హత్య జరిగితే అత్యంత కఠినమైన శిక్ష ఆనాడు మరి అమలు చేసిండ్రు. ఆ నిందితులు నలుగురు పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో వాళ్ళు చనిపోయినారు. తర్వాత దిశ చట్టం వచ్చింది. అదేవిధంగా ఎక్కడ కూడా మహిళల మీద అత్యాచారాలు జరిగినా ఎట్టి పరిస్థితి జరగకుండా చూసుకోవాలనేదే మరి ఆనాడు గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిండ్రు. మరి ఇవాళ మీరేం చెప్తున్నారు? ఒక కొండా సురేఖ గారు రాలేదు ఈ బాధితుల దగ్గరికి, సీతక్క గారు ఫోన్లో మాట్లాడిండ్రు కానీ వాళ్ళు పరామర్శించలేదు. అసలు వాళ్ళిద్దరు కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారు రావాలి కదా, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి కాదు, మీరు హోమ్ మినిస్టర్ కూడా. మరి మీరు రావాలి కదా. మీరు ఢిల్లీ 40 సార్లు పోయినరన్నారు, 400 సార్లు కూడా పోతున్నారు. అయ్యా ఈ నలుగురు మహిళలను కలవండి, 400 సార్లు తర్వాత ఈ నలుగురు మహిళలను కలవాలి కదా. ఎందుకంటే యువర్ డ్యూటీ ఈజ్ టు ప్రొటెక్ట్ ద లైఫ్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ దీస్ హ్యాప్లెస్ విమెన్. రేవంత్ గారు, మీరు అక్కడ బంగ్లాలో పోలీసుల పహారాలో కూర్చొని స్టేట్మెంట్లు ఇస్తే కుదరదు, లేకపోతే ల్యాండ్ గ్రాబింగ్ జీవోలు ఇస్తే కుదరదు. వీళ్ళని కాపాడాలి. యు ఆర్ ఎంపవర్డ్ అండ్ దెన్ you have the power and responsibility to save the lives of these women. Article 21 of the Constitution clearly says every human being has the right to live with dignity. సురక్షితంగా బతికే హక్కు తెలంగాణలో మహిళలందరికీ ఉన్నది, అందరికీ ఉన్నది. మరి ఎక్కడ మీరు ఆ రాజ్యాంగ హక్కును కాపాడుతున్నారు? అదేవిధంగా నేరెళ్ళ శారద గారు, మేడం మీరు రకరకాల కేసుల్లో మరి ఒక పార్టీ వాళ్ళైతేనేమో వెంటనే నోటీస్ ఇచ్చేసి తర్వాత ఇచ్చేసి ఏమంటారు రాఖీ కడితే మరి నోటీస్ ఇచ్చి ఒక ఆయనేమో ఒక ఎక్స్ఎమ్మెల్యే కలెక్టర్ గారిని అత్యంత ఘోరంగా, నేను ఇక్కడ మీడియా ముందు చెప్పలేను, అత్యంత ఘోరంగా మాట్లాడితే, బెడ్రూమ్లో జరిగే వ్యవహారాల గురించి ఒక ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడితే ఆయనను మేము అడిగినప్పటికి కూడా ఆయనను పిలవకుండా మరి ఉన్నారు మీరు. కానీ అలా నలుగురు మహిళలు అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో అత్యాచారానికి గురయ్యారు. కానీ ఉమెన్ కమిషన్ ఎక్కడ పోయిందని వాళ్ళు నేను అడుగుతా ఉన్నా. అంటే మీరు కేవలం కొంతమంది మీదనే నోటీసులు ఇస్తారా? మరి అందరికి నోటీసులు ఇవ్వరా? మరి మీరు వీళ్ళకి కూడా నోటీసులు ఇవ్వాలిగా, సంబంధిత పోలీస్ అధికారులకు. వాట్ హ్యాపెండ్, వై కుడ్ంట్ యూ ప్రివెంట్ దిస్ అఫెన్స్ అని చెప్పి మీరు ఇవ్వాలి కదా. శారద గారు ఎందుకు ఇవ్వలేదు? వీళ్ళెవరు పొలిటీషియన్స్ అయినా కూడా ఇవ్వాలి, ఎవరైనా కూడా ఇవ్వాలి. మహిళ ఈజ్ మహిళ, వెదర్ దిస్ పార్టీ ఆర్ దట్ పార్టీ. రేపు కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ అయినా ఎవరైనా మహిళనే. విక్టిమ్ ఈజ్ అ విక్టిమ్, దే డోంట్ హ్యావ్ ఎనీ పొలిటికల్ అఫిలియేషన్. కానీ మీరు ఎందుకు ఉమెన్ కమిషన్ ఇవాళ సైలెంట్గా ఉన్నది? ఎందుకు ముఖ్యమంత్రి సైలెంట్గా ఉన్నారు? అదేవిధంగా మరి ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, మహిళల మీద ఇన్ని నేరాలు జరుగుతూ ఉన్నాయి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎందుకు పెట్టలేదు? మరి ఎవరెవరు మీద రాగ మేఘాల మీద జీవోలు తీస్తున్నారు కదా, శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి గారు, బల్లు బట్టి విక్రమార్క గారు. మీరు ఆగ మేఘాల మీద జీవోలు చేసి భూమి మాదే అని చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఈ భూములను కబ్జా చేయడానికి చూస్తున్నారు కదా. ప్రభుత్వ డబ్బును ఖర్చు పెట్టి, ప్రజల డబ్బును ఖర్చు పెట్టి, మా అందరి మీద ఫేక్ కేసులు పెట్టి సుప్రీంకోర్టు లాయర్లకు కోట్ల రూపాయలు చెల్లించి వాళ్ళందరినీ తీసుకొచ్చి హైకోర్టులో డిప్లాయ్ చేసి ఎట్లనే చేసి కేసును మేము గెలవాలని చూస్తున్నారు కదా. అయ్యా మీకు చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాం, వేడుకుంటున్నాం తెలంగాణ ప్రజల తరపు నుంచి. ఆ డబ్బులేదో ఈ మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలను పరిశోధించడం కోసం, ఆ నేరస్తుల మీద శిక్ష పడ్డట్టుగా ఆ డబ్బులు ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు మీద ఖర్చు పెట్టండి కదా. ఒక్క ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా మహిళల మీద జరిగే అత్యాచారాలకు పరిశోధించడానికి లేదు. మరి క్రిమినల్స్కి ఎట్లా భయం ఉంటుంది? ఏ విధంగా భయం ఉంటుంది? మీ దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి కదా, ఆ డబ్బులు మరి ఎందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల మీద పెడతలేరు? ఎందుకు దీనిలో పోలీసుల సంఖ్య పెంచుతలేరు? మఫ్టీ పోలీసులను ఎందుకు పెంచుతలేరు? వాళ్ళ కోసం డబ్బులు పెట్టవచ్చు కదా. అక్కడ మీకు డబ్బులు వస్తలేవు. కేవలం బీఆర్ఎస్ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి వాటిని ఎట్లనే చేసి వీళ్ళందరినీ జైలుకు పంపించాలనే దాని మీద మీరున్నారు. క్రిమినల్స్ని జైలుకు పంపించాల్సింది పోయి మీరు ఇలా మరి రాజకీయ నాయకులను జైలుకు పంపించాలి. మీ అక్రమాలను, మీ కబ్జాలను అడ్డుకునే ప్రయత్నం చేసిన విద్యార్థులను కానీ, మహిళలను కానీ, రైతులను కానీ, రాజకీయ నాయకులను అందరినీ కూడా జైలుకు పంపించే ప్రయత్నం, ఆ కుట్ర మీరు చేస్తున్నారు. కాబట్టి అలా తెలంగాణలో మరి ఇంత ఘోరమైన మరి అట్రాసిటీస్ విమెన్ మీద జరుగుతున్నాయి. మరి ఇప్పటికైనా
నేను తెలంగాణ ప్రజలను మళ్ళొక్కసారి చేతులు జోడించి కోరుకుంటున్నా. మనకు జరిగిన అన్యాయం, మనం ఘోరంగా మోసపోయినాం. వీళ్ళందరూ ఆ భరోసా ఈ భరోసా 6 గ్యారంటీలు 600 గ్యారంటీలు 420 గ్యారంటీలు అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని చెప్పేసి మహిళను ప్రత్యేకంగా ఘోరంగా మోసం చేసిండ్రు. 4,000 రూపాయల పింఛన్ ఇస్తామన్నారు, 2,500 రూపాయల డబ్బులు ఇస్తామన్నారు, అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు. ఇప్పుడు మళ్ళా సౌరశక్తితో నడిపే ట్రాక్టర్లో లేకపోతే పెట్రోల్ పంపులో మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి రోజు మేము మహిళలకు ఇది చేసినామని చెప్పేసి 2-3 ప్రోగ్రాంలు ఏవో పెట్టిండ్రు. రేవంత్ రెడ్డి గారు మీకు మళ్ళీ చేతులు జోడించి చెప్తున్నాం, మాకు మీరు ఇవన్నీ చేయకపోయినా మంచిదే, కానీ దయచేసి మా మహిళలకు మా బిడ్డలకు రక్షణ కల్పించండి. తెలంగాణ ప్రజలందరి తరపున, మా అక్క చెల్లెలందరి తరపున చేతులు జోడించి బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటున్నది, దయచేసి వీళ్ళందరికీ రక్షణ కల్పించండి. ఈ డిపార్ట్మెంట్ మీద రివ్యూలు చేయండి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టండి, అవసరం అనుకుంటే నిందితులను ఉరికంబం ఎక్కించండి. అంతే తప్ప ఈ పోలీస్ కమాండ్ సెంట్రల్లో మరి భూమి కబ్జాలకు సంబంధించిన మీటింగులు కానీ ఇంకా రకరకాల రాజకీయ మీటింగులు పెడితే మాత్రం తెలంగాణ ప్రజలు చూస్తే ఊరుకోరు. అదేవిధంగా తెలంగాణ మహిళా లోకానికి అందరికీ కూడా మరొకసారి చెప్తున్నాం, కేసీఆర్ గారు ఆనాడు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయలేదు, ఒక్క పైసా కూడా వేస్ట్ చేయకుండా ఆ డబ్బులన్నీ కూడా మహిళల రక్షణ కోసం ఖర్చు పెట్టిండు. అది పెట్రోల్ వ్యాన్లు కావచ్చు, లేకపోతే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కావచ్చు, హోంగార్డులు కావచ్చు, మహిళా పోలీసులు కావచ్చు, సీసీటీవీ కెమెరాలు కావచ్చు, దిశ యాక్ట్ కావచ్చు, లేకపోతే షీ టీములు కావచ్చు, భరోసా సెంటర్లు కావచ్చు, అదేవిధంగా మరి సఖీ సెంటర్లు కావచ్చు, ఎన్నో రకాల కార్యక్రమాలు వారు చేశారు. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు మరి మన అమాయకత్వాన్ని ఆసరగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మన జీవితాలను నాశనం చేసే పరిస్థితి వచ్చింది, మన జీవించే హక్కుకు భగ్నం చేసే పరిస్థితి వచ్చింది. ఇందులో నిందితులందరూ కూడా